ఇక్కడ బిర్యానీ తినేసి వెళ్ళిపోతారనమాట. 24 అవర్స్ తర్వాత చెక్ చేయండి, ఈ వీడియో వైరలే కూర్చుంటుంది. సో ఎందుకంటే తెలుసు కదా ఈ రెస్టారెంట్ పేరేంటో. రెస్టారెంట్ కాదు, సారీ, మెస్. వెంపరాజు గారి వంటిల్లు అనమాట. సో మీరు యూట్యూబ్లో చాలాసార్లు చూసుంటారు, ఇది ఫేమస్ మెస్ గాయస్. సో దీంట్లో చిట్టుముత్యాల బిర్యానీ. సో చూడండి అక్కడ మెనూ, మీరు చూసుకోండి ఆ మెనూ అంతా. సో వెడ్నెస్డే అండ్ ఆదివారం దూపుడు పోతూ బిర్యానీ ఫేమస్ గాయస్ ఇక్కడ. సో ఖచ్చితంగా వచ్చి ఈసారి వెడ్నెస్డే కానీ ఆదివారం వచ్చినప్పుడు ట్రై చేస్తా. సో మేము ఇద్దరం వెళ్ళాము. సో 2 చికెన్ చిట్టుముత్యాల బిర్యానీ ఆర్డర్ చేసాం గాయస్. సో కాస్ట్ వచ్చేసి 330 రూపీస్. సో చూడండి ఆ బిర్యానీ ఎలా ఉందో, రాజు స్టైల్ బిర్యానీ అనమాట కంప్లీట్లీ. సో టేస్ట్ మాత్రం నాకు జీవితంలో ఇలాంటి ఆ చిట్టుముత్యాలు మామూలుగా బయట జీరక సాంబార్ రైస్ అమ్ముతారు కదా చిట్టుముత్యాల పేరుతో, కానీ ఇది అసలైన చిట్టుముత్యాల రైస్. చాలా బాగుంది మొత్తం కంప్లీట్లీ ఫ్లేవర్. ఆ గ్రేవీ చూడండి, ఆ బిర్యానీతో పాటు ఆ గ్రేవీ కాంప్లిమెంటరీగా ఇచ్చారు. అదేంటంటే చికెన్ గ్రేవీ అనమాట. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. సో టోటల్ చికెన్ 5 పీసెస్ టోటల్ 8 ఎన్నో వచ్చినాయి గాయస్. ఆ చిన్న ఉల్లిపాయలు ఆ బిర్యానీ ఫ్లేవర్. సో చాలా బాగుంది గైస్ అసలు. సో ఆ టేస్ట్ బిర్యానీలో ఫేమస్ బిర్యానీ, మీరు చాలాసార్లు యూట్యూబ్లో చూసుంటారు, ఇది వెంపరాజు గారి వంటిల్లు అనమాట. సో టేస్ట్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది గైస్. ఆ పీసెస్, ఆ గ్రేవీ, ఆ క్వాంటిటీ, సో ఆ ఫ్లేవర్నెస్, ఆ చిన్న ఉల్లిపాయలు వెన్నపూస కరిగిపోతున్నాయి గైస్ తింటుంటే. సో ఆ దాంట్లో ఆ పెరుగు చట్నీ ఇచ్చారు గైస్, నేను ఎక్కడా చూడలేదు గైస్ అంత గట్టి పెరుగు చట్నీ. సో దాంట్లో ఉల్లిపాయల కాంబినేషన్ అంతా చాలా అదిరిపోయింది. ఎంత కాలం తీసుకున్నాను గాయస్, పెరుగు చట్నీ సూపర్ ఉంది. థ్యాంక్ యూ గాయస్. ఇది లొకేషన్ భీమవరం. సో నేమ్ వచ్చేసి వెంపరాజు గారి వంటిల్లు. సో ఖచ్చితంగా మీరు ట్రై చేయాలి గాయస్ ఈసారి. సో థ్యాంక్ యూ.